అందరికీ నమస్కారము. అష్ట వినాయక క్షేత్రాల గురించి మీకు ఎంత తెలుసు? మహారాష్ట్రలో వెలిసిన ఈ పవిత్ర 8 గణపతి ఆలయాల వెనక ఎన్నో ఆశ్చర్యకరమైన కథలు, విశేషాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం అష్ట వినాయక క్విజ్లో పాల్గొని మన జ్ఞానాన్ని పరీక్షించుకుందాం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? శ్రీ గణేశాయ నమః. క్విజ్ను ప్రారంభిద్దాం. లెట్స్ గో. అష్ట వినాయక క్షేత్రాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర. ఈ 8 పవిత్ర దేవాలయాలు పూణే మరియు దాని పరిసర జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. అష్ట వినాయక యాత్రలో మొదటగా ఏ ఆలయాన్ని దర్శించుకోవాలి? సిద్ధ వినాయకుడు, మోరేశ్వరుడు, చింతామణి, విఘ్నేశ్వరుడు. మోరేశ్వరుడు. సాంప్రదాయం ప్రకారము ఈ యాత్ర మోర్గావ్లో ప్రారంభమై తిరిగి అక్కడే ముగుస్తుంది. మయూరేశ్వరుడు ఆలయం ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణ, భీమ, కర్హ, గోదావరి. కర్హ. సింధురాసుడిని సంహరించడానికి గణేశుడు నెమలిని వాహనంగా చేసుకున్న ప్రదేశం ఇది. సిద్ధటెక్లోని వినాయకుడిని ఏ పేరుతో పిలుస్తారు? వరద వినాయకుడు, భల్లాలేశ్వరుడు, సిద్ధ వినాయకుడు, మహాగణపతి. సిద్ధ వినాయకుడు. విష్ణుమూర్తి ఇక్కడ గణేశుడిని పూజించి మధుకైటబులను ఓడించే శక్తిని పొందాడని నమ్మకం. భక్తుడైన బాలుడి పేరు మీద వెలసిన ఏకైక అష్ట వినాయక క్షేత్రం ఏది? పాలి, బల్లాలేశ్వరుడు, మహాద్, ఓజార్, లెన్యాద్రి. పాలి. బల్లాల అనే బాలుడి అచంచలమైన భక్తికి మెచ్చి గణేశుడు ఇక్కడ వెలిశాడు. వరద వినాయక ఆలయం ఏ జిల్లాలో ఉంది? పూణే, రాయ్గఢ్, అహ్మద్నగర్, ముంబై. రాయ్గఢ్. ఈ ఆలయంలోని అఖండ దీపం 1892 నుండి నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది. భక్తుల కష్టాలను హరించే చింతామణి వినాయక ఆలయం ఎక్కడ ఉంది? థేర్, ఓజార్, రంజన్గావ్, మోర్గావ్. థేర్. కపిల మహర్షి పోగొట్టుకున్న చింతామణి రత్నాన్ని గణేశుడు తిరిగి తెచ్చాడని కథనం. కొండ గుహలలో ఉన్న ఏకైక అష్ట వినాయక ఆలయం ఏది? రంజన్గావ్, లెన్యాద్రి, పాలి, ఓజార్. లెన్యాద్రి. ఈ ఆలయానికి చేరుకోవడానికి కొండపై ఉన్న సుమారు 300 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఆలయం ఏ ప్రదేశంలో ఉంది? ఓజార్, రంజన్గావ్, మోర్గావ్, సిద్ధటెక్. ఓజార్. విఘ్నాసురుడిని గణేశుడు ఇక్కడ లొంగదీసుకొని విఘ్న వినాశకుడిగా వెలిశాడు. రంజన్గావ్లోని వినాయకుడిని ఏమని పిలుస్తారు? మహాగణపతి, చింతామణి, మయూరేశ్వరుడు, వరద వినాయకుడు. మహాగణపతి. త్రిపురాసురుడిని సంహరించడానికి ముందు శివుడు ఇక్కడ గణేశుడిని పూజించాడని నమ్మకం. అష్ట వినాయక విగ్రహాలు ఎలా వెలిశాయని భక్తుల నమ్మకం. శిల్పులు చెక్కారు, స్వయంభూ, రాజావారు ప్రతిష్ఠించారు, ఏదీ కాదు. స్వయంభూ. ఈ విగ్రహాలు భూమి నుండి స్వయంగా ఉద్భవించినవిగా భావిస్తారు. లెన్యాద్రిలో వెలసిన వినాయకుడి పేరు గిరిజాత్మజ అని అర్థం. ఏమిటి?
కొండపై ఉన్నవాడు, లక్ష్మీపుత్రుడు, గిరిజ కుమారుడు, శివుని రూపం. గిరిజ కుమారుడు. పార్వతీదేవి ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసి గణేశుడిని పొందిందని నమ్మకం. అష్టవినాయకులలో ఏ క్షేత్రంలోని విగ్రహానికి తొండం కుడివైపున ఉంటుంది? మయూరేశ్వరుడు, సిద్ధ వినాయకుడు, మహాగణపతి, విఘ్నేశ్వరుడు. సిద్ధ వినాయకుడు. అష్టవినాయకులలో కుడివైపు తొండం ఉన్న ఏకైక విగ్రహం ఇదే. పాలీలోని బల్లాలేశ్వరుడి విగ్రహ ప్రత్యేకత ఏమిటి? బ్రాహ్మణుడి రూపంలో సింహాసనంపై కూర్చొని ఉండటం, నిలబడి ఉండటం, పడుకొని ఉండటం ఏదీ కాదు. బ్రాహ్మణుడి రూపంలో సింహాసనంపై కూర్చొని ఉండటం. ఈ విగ్రహం వెనుక భాగం కొండ ఆకారాన్ని పోలి ఉంటుంది. ఓజార్లోని విఘ్నేశ్వరుడి ఆలయ గోపురం దేనితో నిర్మించబడింది? రాగి, బంగారం, వెండి, ఇత్తడి. బంగారం. పేష్వాల కాలంలో చిమాజీ అప్ప ఈ బంగారు గోపురాన్ని బహుకరించాడు. అష్టవినాయక క్షేత్రాలలో అత్యధికంగా 6 ఆలయాలు ఏ జిల్లాలో ఉన్నాయి? రాయ్గఢ్, నాసిక్, పూణే, అహ్మద్నగర్. పూణే. 8 ఆలయాలలో 6 పూణే జిల్లాలో ఉన్నాయి. లెన్యాద్రి వినాయక ఆలయం బౌద్ధ గుహల సముదాయంలోని ఏ గుహలో ఉంది? 10వ గుహ, 15వ గుహ, 18వ గుహ, 30వ గుహ. 18వ గుహ. మొత్తం 30 బౌద్ధ గుహలలో 18వ గుహ మాత్రమే వినాయక ఆలయంగా ఉంది. వరద వినాయకుడు ఆలయంలో భక్తులకు ఉన్న ప్రత్యేకమైన సదుపాయం ఏది? స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి పూజించటం, ఉచిత ప్రసాదం, రాత్రి బస ఏదీ కాదు. స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి పూజించటం. భక్తులు స్వయంగా విగ్రహాన్ని తాకి నమస్కరించవచ్చు. మయూరేశ్వరుడు ఆలయం చుట్టూ ఉన్న 4 మీనార్లు ఏ నిర్మాణ శైలిని పోలి ఉంటాయి? బౌద్ధ శైలి, ఇస్లామిక్ ఆర్ మొఘల్ శైలి, ద్రావిడ్ శైలి, నగరా శైలి. ఇస్లామిక్ ఆర్ మొఘల్ శైలి. ఆలయాన్ని రక్షించడానికి కోటలా నిర్మించారు. అష్టవినాయక క్షేత్రాలన్నిటినీ ఒకే యాత్రలో పూర్తి చేయడానికి సుమారు ఎంత దూరం ప్రయాణం చేయాలి? 100 కిలోమీటర్లు, 650 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు. 650 కిలోమీటర్లు. అన్ని క్షేత్రాలను దర్శించడానికి సుమారు 650 నుంచి 700 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హలో డివోటీస్, మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చాయో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని దేవాలయాలు, పురాణాలు, భక్తి క్విజుల వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. గణపతి బప్పా మోరియా. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. బాయ్.